ఓం శాంతి 29/2/24 మధురమైన పిల్లలు, మాయ అనే శత్రువు మీ ముందు ఉంది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఏం చెప్తున్నారు? మాయ అనే శత్రువు మీ ముందుంది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖ ఖండితం అయిపోతుంది అంటున్నారు బాబా. నడుస్తూ నడుస్తూ మాయలో కనుక చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖ ఏమవుతుంది? ఖండితం అయిపోతుంది అంటున్నారు. ప్రశ్న: రాజయోగి పిల్లలైన మీ యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటున్నారు బాబా. జవాబు: స్వయం చదవటం మరియు ఇతరులతో చదివించటం, ఇదే మీ ముఖ్య కర్తవ్యం. బాబా చెప్తున్నారు మీరు చదువుకోవాలి, ఇతరులను కూడా చదివించాలి, ఇదే మీ యొక్క ముఖ్య కర్తవ్యం. మీరు ఇప్పుడు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎవరి సలహాపై నడుస్తున్నారు? ఈశ్వరుడి యొక్క సలహాపై నడుస్తున్నారు. మీరు అడవుల్లోకి వెళ్ళవలసిన పని లేదని చెప్తున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా కూర్చొని బాబాని స్మృతి చేయాలి. ఏం చేయాలి? గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా కూర్చొని బాబాని స్మృతి చేయాలి. తండ్రి మరియు వారసత్వం అనే ఈ రెండు పదాలలో మీ చదువంతా ఇమిడి ఉంది అంటున్నారు. తండ్రి మరియు వారసత్వం, ఈ రెండు పదాల్లోనే చదువంతా ఇమిడి ఉంది. ఓం శాంతి. పిల్లలు గుడ్ మార్నింగ్ అని బ్రహ్మ ద్వారా శివ్ బాబా కూడా అనవచ్చు. అలాగే పిల్లలు కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బాబా పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు పిల్లలు కూడా రెస్పాన్స్గా ఏమనాలి? గుడ్ మార్నింగ్ మధురమైన బాబా అని చెప్పాలి. ఇది తండ్రి పిల్లల సంబంధం కదా. ఇది ఎవరి సంబంధం? తండ్రి పిల్లల సంబంధం అని చెప్తున్నారు బాబా. కొత్తవారు ఇప్పటి వరకైతే పక్కాగా అవరో అప్పటి వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కొత్తవారు ఎప్పటి వరకైతే పక్కాగా అవరో అప్పటి వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది ఒక చదువు కదా, ఇది చదువు కదా. ఇక్కడ భగవాన్ వాచాని కూడా వ్రాసి ఉంది. ఇక్కడ ఎవరి వాచాని వ్రాసి ఉంది? భగవాన్ వాచాని కూడా వ్రాసి ఉంది. భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని ఇతరులకు అర్థం చేయించడానికి బాబా బాగా పక్కా చేయిస్తారు. భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని ఇతరులకు అర్థం చేయించడానికి బాబా బాగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే అటువైపు మాయ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది అంటున్నారు బాబా. అటువైపు మాయ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ విషయం లేదు. ఎవరైతే కల్పపూర్వం వచ్చారో వారే తమంతట తాము వచ్చేస్తారని బాబా భావిస్తారు. ఎవరైతే కల్పపూర్వం వచ్చారో మళ్ళీ వారే తమంతట తాము వస్తారని బాబా కూడా భావిస్తారు. ఫలానా వ్యక్తి వెళ్ళిపోకుండా పట్టుకుందాము అంటే కుదరదు కదా. ఎవరైనా బాబాను వదిలేసి వెళ్ళిపోతారనుకోండి, వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేద్దామంటే కుదరదు అంటున్నారు బాబా. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఇక్కడైతే జీవిస్తూ మరణించాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు వెళ్తే వెళ్ళనివ్వండి. ఇక్కడైతే జీవిస్తూ కూడా మరణించాల్సి ఉంటుంది. బాబా వారసత్వాన్ని ఇచ్చేందుకే దత్తత తీసుకుంటారు. బాబా పిల్లలకి వారసత్వాన్ని ఇచ్చేందుకే దత్తత తీసుకుంటారు. వారసత్వపు కోరికతోనే పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వస్తారు. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు ఎందుకు వస్తారు? వారసత్వపు కోరికతోనే. ధనవంతుల పిల్లలు ఎక్కడైనా పేదవారికి దత్తత అవుతారా? బాబా అడుగుతున్నారు. ధనవంతుల పిల్లలు ఎక్కడైనా పేదవారికి దత్తత అవుతారా? ఎక్కడైనా పేదవారిని ధనవంతులు అడాప్ట్ చేసుకుంటారు. అంతేకాని బాబా చెప్తున్నారు ధనవంతుల పిల్లలు ఎక్కడైనా పేదవాళ్ళకి వెళ్ళి అడాప్ట్ అవుతారా? బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మరి వారి పిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? మరి బాబా వచ్చి మనకి ఇప్పుడు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని మీరు తెలుసుకున్నారు. మరి వారి పిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? ప్రతి ఒక్క విషయంలో ఆశ ఉంటుంది కదా. బాబా అంటున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆశ ఉంటుంది. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువ ఆశ ఉంటుంది. బాబా అంటున్నారు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ ఆశ ఉంటుంది అంటున్నారు. అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారని మీకు కూడా తెలుసు కదా. అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారని మీకు తెలుసు. మిమ్మల్ని అందరినీ 5000 సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న విధంగా మళ్ళీ ఇప్పుడు దత్తత తీసుకుంటున్నానని బాబా తెలియచేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు? 5000 సంవత్సరాల కిందట మిమ్మల్ని నేను ఎలాగైతే దత్తత తీసుకున్నానో అలాగే ఇప్పుడు కూడా నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. అలాగే మీరు కూడా బాబా మీ వారిమే
5,000 సంవత్సరాల క్రితం కూడా మేము మీ పిల్లలుగా అయ్యాము అంటారు కదా. అలాగే మీరు కూడా ఏమంటారు, బాబా మేము మీ వారిమే, 5,000 సంవత్సరాల క్రితం కూడా మేము మీ పిల్లలుగా అయ్యాము అని అంటారు. పిల్లలేని మీరు ఎంతమంది ఉన్నారో చూడండి. బాబా అంటున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. ప్రజాపిత బ్రహ్మ కూడా చాలా ప్రసిద్ధమైన వారే. ప్రజాపిత బ్రహ్మ కూడా చాలా ప్రసిద్ధమైన వారు అంటున్నారు బాబా. ఎప్పటి వరకైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు అంటున్నారు. ఎప్పటి వరకైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవరో అప్పటి వరకు దేవతలుగా కూడా అవ్వలేరు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి అనే ఈ చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. బాబా అంటున్నారు శూద్రుల నుండి మనం బ్రాహ్మణులుగా అయ్యాం, ఇప్పుడు మళ్ళీ మనమే దేవతలుగా అవ్వాలి. ఈ చక్రం ఎప్పుడూ మన బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మనం రాజ్యం చేస్తాము, కావున ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. సత్యుగంలో మనం రాజ్యం చేస్తాం కాబట్టి ఈ పాత ప్రపంచం తప్పకుండా ఏం కావాలంటున్నారు బాబా, వినాశనం కావాలి అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు నిశ్చయం ఉండాలి, నిశ్చయం పూర్తిగా లేకపోతే పడిపోతారు. ఇక్కడ బాబా మీద మనకేం ఉండాలి, పూర్తి నిశ్చయం ఉండాలి. నిశ్చయం లేకపోతే పడిపోతారు. చాలామంది కచ్చాగా ఉన్నారు, వారు కూడా పడిపోతారు. డ్రామాలో ఇది కూడా ఉందని చెప్తున్నారు బాబా. శత్రువైన మాయ ముందున్న కారణంగా అది తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు శత్రువైన మాయ ముందున్న కారణంగా ఏం చేస్తుంటుంది, తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. మాయలో ఇరుక్కోకండి అని బాబా ఘడి ఘడియా తెలియచేస్తూ ఉంటారు. బాబా అయితే మనకి మాటి మాటికి చెప్తుంటారు, బచ్చే మాయ చేతిలో పడిపోకండి, మాయ చేతిలో ఓడిపోకండి అని. మాయలో ఇరుక్కున్నట్లయితే ఈ భాగ్యరేఖ ఖండితమవుతుంది. ఎప్పుడైతే మాయల్లో ఇరుక్కున్నామో అప్పుడు ఏమవుతుంది అంటున్నారు బాబా, భాగ్యరేఖ ఖండితమైపోతుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబాయే అడుగుతారు. బాబాయ్ అడుగుతారు కదా, బచ్చే ఎప్పుడైనా బాబాని కలుసుకున్నారా అని అడిగితే పిల్లలు ఏం చెప్తారు, హా బాబా 5,000 సంవత్సరాల క్రితం కలుసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నాం. ఇంకెవరికి అలా అడిగే ఆలోచనే రాదు కదా, ఇంకెవరికి కూడా అలా అడిగే ఆలోచనే రాదు. నేను కూడా మళ్ళీ గీతను వినిపించేందుకు రావాల్సి ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు, నేను కూడా ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి గీతను వినిపించేందుకే రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు వచ్చి అందరినీ రావణుడి జైలు నుండి విడిపించవలసి ఉంటుంది అని బాబా అంటారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు వినిపిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం, పతిత రాజ్యం. ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమైంది. రావణుడికి 10 తలలు చూపిస్తారు, విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. నిజానికి ఇటువంటి మనుషులు ఎవరు ఉండరంటున్నారు బాబా. 4 భుజాలు 10 తలకాయలతో ఎక్కడా ఉండరు. అదంతా ప్రవృత్తి మార్గానికి గుర్తు అని చెప్తున్నారు బాబా. ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వటమే మీ లక్ష్యం కదా. ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏంటని చెప్తున్నారు బాబా, ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వటమే. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. విష్ణుపురినే కృష్ణపురి అని కూడా అంటారు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. విష్ణుపురిని ఏమంటారు, కృష్ణపురి అంటారు. కృష్ణుడికైతే 2 భుజాలే చూపిస్తారు కదా. బాబా చెప్తున్నారు కృష్ణుడికైతే 2 భుజాలే చూపిస్తారు, నారాయణుడికైతే 4 భుజాలు చూపిస్తారు. అంటే 2 లక్ష్మివి 2 నారాయణుడివి యుగళ స్వరూపానికి గుర్తు. మనుషులు ఈ విషయాలు ఏమీ అర్థం చేసుకోరు. బాబా చెప్తున్నారు మనుషులకైతే ఈ విషయాలు ఏమీ అర్థం కావు. బాబా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. బాబా అయితే పిల్లలకి ఏం చేస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటున్నారు బాబా, ఈ జ్ఞానంలో ఉన్నారు. ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వటమే మీ లక్ష్యం. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి, ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వటము. ఈ గీతా పాఠశాల ఉన్నదే జీవన్ముక్తిని పొందటానికి. బాబా అంటున్నారు ఈ గీతా పాఠశాల ఎందుకుంది, జీవన్ముక్తిని పొందటానికి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం అని చెప్తున్నారు బాబా. ఇది ఏ యజ్ఞం, రుద్రుడి యొక్క జ్ఞాన యజ్ఞం. ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇందులో ఎవరు కావాలి, బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. శివుణ్ణే రుద్రుడు అని కూడా అంటారు. శివుణ్ణే రుద్రుడు అంటారు. ఈ జ్ఞానయజ్ఞం కృష్ణుడిదా లేక తండ్రిదా అని బాబా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ జ్ఞానయజ్ఞం కృష్ణుడిదా లేక తండ్రిదా. శంకరుడు ఒక దేవత అని, శివుణ్ణి పరమాత్మ అని అంటారు. శంకరుడిని ఒక దేవత అని, శివుణ్ణి పరమాత్మ అంటారు. కానీ వారు శివుడు శంకరుడు ఒక్కరే అంటారు.
కానీ వాళ్ళైతే ఏమంటారు, శివుడు శంకరుడు ఒక్కరే అంటారు. నేను ఇప్పుడు బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించానని బాబా అంటారు. బాబా అయితే ఏమంటారు, నేను ఇప్పుడు బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించాను. వీరినే బాప్దాదా అని పిలుస్తారు. వీరిని ఏమని పిలుస్తారు, బాప్దాదా. అలాగే వారు శివశంకర అని పిలుస్తారు. కానీ జ్ఞాన సాగరుడు ఒక్కరే కదా. ఈ జ్ఞానము బ్రహ్మ ద్వారా బ్రహ్మయే మళ్ళీ విష్ణువుగా అవుతాడని మీకు తెలుసు. ఈ జ్ఞానం మనకి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. బ్రహ్మయే మళ్ళీ విష్ణువుగా అవుతాడని మీకు తెలుసు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. అందుకే విష్ణువు పడుకునుండగా విష్ణుమూర్తి నాభిలోంచి కమలం వచ్చి అందులో బ్రహ్మగారు కూర్చున్నట్లుగా చూపిస్తారు. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. బ్రహ్మ చేతిలో సకల వేద శాస్త్రాలని చూపించారు. కానీ నిజానికి సర్వశాస్త్రాల సారాన్ని బాబా వినిపిస్తారా లేక బ్రహ్మ వినిపిస్తారా? బ్రహ్మగారి ద్వారా శివ్ బాబా సకల వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నారు. ఇతడు కూడా మాస్టర్ జ్ఞానసాగరుడిగా అవుతాడు. ఈ బ్రహ్మబాబా కూడా ఏమవుతున్నారు, ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరుడిగా అవుతారు. ఎన్నో చిత్రాలు తయారు చేశారు, కానీ అవేవి యథార్థమైనవి కావు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. 8, 10 భుజాలు కలిగిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అంటున్నారు బాబా. అది కేవలం ప్రవృత్తి మార్గానికి చిహ్నాలుగా చూపించారు. అది కేవలం ప్రవృత్తి మార్గానికి చిహ్నాలుగా చూపించారు. బాబా రావణుడి యొక్క అర్థాన్ని కూడా తెలియచేశారు. అర్ధకల్పం రావణ రాజ్యం రాత్రిగా ఉంటుంది, అర్ధకల్పం రామరాజ్యం పగలుగా ఉంటుంది. అర్ధకల్పం రావణ రాజ్యం, అర్ధకల్పం రామరాజ్యం. బాబా ప్రతి ఒక్క విషయాన్ని మీకు అర్థం చేయిస్తారు. బాబా అయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు అర్థం చేయిస్తారు. మీరందరూ ఒకే తండ్రికి పిల్లలు కదా. మనందరం కూడా ఎవరం ఒకే తండ్రికి పిల్లలం. బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన చేస్తారు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా మనకేం చేస్తున్నారు, విష్ణుపురి యొక్క స్థాపన చేస్తారు. మీకు రాజయోగం నేర్పిస్తారు. కావున బాబా తప్పకుండా సంగం యుగంలోనే రాజయోగాన్ని నేర్పించారు. బాబా సంగం యుగంలోనే మనకేం నేర్పించారు, రాజయోగాన్ని నేర్పించారు. ద్వాపర యుగంలో గీత వినిపించారన్నది తప్పు. బ్రహ్మ మరియు కృష్ణుడి యొక్క సాక్షాత్కారం అనేక మందికి కలుగుతూ ఉంటుంది. బ్రహ్మని శ్వేత వస్త్రాలతో చూపిస్తారు. శివ్ బాబా బిందు స్వరూపుడు. ఒకవేళ బిందు యొక్క సాక్షాత్కారం జరిగినా వారేమీ అర్థం చేసుకోలేరు. నేను ఒక ఆత్మనని మీరు అంటారు. మరి ఆత్మని ఎవరు చూశారు? నిజానికి ఎవరూ చూడలేదు. ఆత్మ ఒక బిందువులా ఉంటుంది. దానిని అర్థం చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరినైతే స్మృతి చేస్తారో వారికి వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఎవరు ఏ భావనతో ఎవరినైతే స్మృతి చేస్తారో వారికి వారి సాక్షాత్కారం జరుగుతుందిట. ఇతరుల సాక్షాత్కారం జరిగినా వారికి సంతృప్తి ఉండదు. ఒకవేళ ఇతరుల యొక్క సాక్షాత్కారం జరిగినా వారికి తృప్తి ఉండదు అంటున్నారు బాబా. హనుమంతుడిని పూజించే వారికి హనుమంతుడే కనిపిస్తాడు. వినాయకుడిని పూజించే వారికి వినాయకుడే కనిపిస్తాడు. నేను మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా తయారు చేశాను. వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు ఉండేవి. బాబా చెప్తున్నారు, వచ్చి మిమ్మల్ని నేను ఎంతో ధనవంతులుగా చేశాను. మీ దగ్గర ఏముండేవి? వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు ఉండేవి. మీ వద్ద లెక్కలేనంత సంపద ఉండేది. మీరు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? బాబా అడుగుతున్నారు, వచ్చి మీకు నేను బోల్డ్ అంత సంపద ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయిపోయారు, అడుక్కుంటున్నారు అని బాబా అనవచ్చు కదా. ఇప్పుడు బాబా వచ్చారని మళ్ళీ మనం విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇదంతా కూడా అనాదిగా తయారైపోయిన డ్రామా. డ్రామాలో ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రని అభినయిస్తున్నారు కదా. డ్రామాలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటే వాళ్ళ పాటని వాళ్ళు ప్లే చేస్తారు. కొందరు ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. ఇందులో ఏడవలసిన పనేముంది? సతయుగంలో ఎవ్వరూ ఏడవరు. ఇప్పుడు మీరు మోహాన్ని జయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు మోహాన్ని జయించిన వారు కదా. అక్కడ మోహం ఉండదు. బాబా అనేక విషయాలను పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా నిరాకారుడు, కానీ వారిని మనుషులు నామరూపానికి అతీతుడు అంటారు. నామరూపానికి అతీతమైన వస్తువు ఏది ఉండదు అంటున్నారు బాబా. నామం రూపం లేని వస్తువు అంటూ ఏది ఉండదంటున్నారు. హే భగవంతుడా తండ్రి అని అంటారు కదా. మరి వారికి నామరూపాలు ఉన్నట్లే కదా.
హే భగవంతుడా తండ్రి అంటారు. మరి వారికి నామరూపాలు ఉన్నట్లే కదా. శివలింగాన్ని కూడా శివ పరమాత్మ తండ్రి అంటారు. మరి తండ్రికి పిల్లలు కూడా ఉంటారు కదా. నిరాకారుణ్ణి నిరాకారమైన ఆత్మలే తండ్రి అని పిలుస్తాయి. మందిరాల్లోకి వెళ్ళి శివుణ్ణి తండ్రి అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి లౌకిక తండ్రిని తండ్రి అంటారు. అంటే ఆత్మలకు తండ్రి శివ పరమాత్మ, శరీరాలకు తండ్రి ఎవరికిచ్చినా, ఎవరి జన్మనిచ్చిన తండ్రి వాళ్ళకు ఉంటారు. కానీ శివుణ్ణి తండ్రి అని ఎందుకు అంటున్నారో అర్థం చేసుకోరు కదా. దుఃఖాలు వచ్చినప్పుడు లౌకిక తండ్రి తీర్చడు, కానీ ఈ తండ్రి మనల్ని దుఃఖాల నుండి విడిపిస్తాడు. ఈ ఉన్నతమైన చదువును బాబా తండ్రి మరియు వారసత్వం అనే ఈ 2 అక్షరాలలో అర్థం చేయిస్తారు. ఈ ఉన్నతమైన చదువుని బాబా తండ్రి, వారసత్వం ఈ 2 అక్షరాల్లో అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేస్తే ఈ వారసత్వం అంతా మీదైపోతుంది అంటున్నారు బాబా. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత వారసత్వం మందైపోతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇదేం తక్కువ అనుకుంటున్నారా? చాలా పెద్ద పరీక్ష అంటున్నారు బాబా. మనుషులు ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయిన తర్వాత దానికి ముందు వారు చదివింది ఏమీ గుర్తుండదు కదా. మనుషులు ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయ్యారనుకోండి, అంతకుముందు ఏం చదివారో వారికి గుర్తుండదు. చదువుతూ చదువుతూ చివరికి దాని సారం మాత్రమే బుద్ధిలో మిగులుతుంది. అలా చదవగా బుద్ధిలో సారం మాత్రమే మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీరు చదువుతున్నారు, అంతిమంలో బాబా మనా భవ అంటారు. అంటే మనసుని ఏం చేయాలి? ఒక్క బాబాతో జోడించాలి. అప్పుడు ఈ దేహాభిమానం తొలగిపోతుంది. బాబాని స్మృతి చేసే అలవాటు ఉన్నట్లయితే అంతిమంలో కూడా బాబా మరియు వారసత్వం ఈ 2 గుర్తుంటాయి. బాబాని స్మృతి చేసే అలవాటు ఉంటే అంతిమంలో కూడా మనకి ఏం గుర్తుంటుంది? బాబా గుర్తుంటారు, బాబా ఇచ్చే వారసత్వం గుర్తుంటుంది. ఇదే ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే అని చెప్తున్నారు బాబా. ఇది ఎంత సహజమైంది, ఇది చాలా సహజం కూడా అని చెప్తున్నారు బాబా. ఆ చదువులో ఏమేమో చదువుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క గవర్నమెంటు ఒక్కొక్క రూల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. ముందు పావు, సేరు, మణుగులతో లెక్క తూచేవారు. ఇప్పుడు కిలోలతో తూస్తున్నారు. పూర్వం పావు, సేరు, మణుగు ఇలా లెక్క ఉండేది. ఇప్పుడు కిలో, పావు కిలో, హాఫ్ కిలో ఇలా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. ఎన్ని వేరు ప్రాంతాలు ఉన్నాయి. వేరే ప్రాంతం కారణంగా ఢిల్లీలో ఒక సేరు రూపాయికి దొరికే వస్తువు బాంబేలో 2 రూపాయలకి దొరుకుతుంది కదా. ఢిల్లీలో ఒక రేటు ఉంటుంది, బాంబేలో ఒక రేటు ఉంటుంది. తమ స్థానంలో దేనికి కరువు ఉండకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? మా స్థానంలో కరువులు ఉండకూడదు అనుకుంటారు. ఎన్ని యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది. బాబా అంటున్నారు భారతదేశం ఒకప్పుడు ఎంతో సుసంపన్నంగా ఉండేది. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నిరుపేదగా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. వజ్ర సమానమైన జన్మను గవ్వగా చేసుకున్నారు. మీరు గవ్వల వెనుక ఎందుకు పరిగెడుతున్నారు? బాబా అడుగుతున్నారు. వజ్రంగా ఉండే జన్మ గవ్వలాగా అయిపోయింది, మరి గవ్వ వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు? ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని పావనంగా అవ్వండి అని బాబా అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు? బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని పావనంగా అవ్వండి. హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని పిలుస్తారు కదా. భగవంతుడిని ఏమని పిలుస్తారు? హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి. కావున దీంతో ఒకప్పుడు పావనంగా ఉండేవారని ఇప్పుడు అలా లేరని అర్థమవుతుంది. ఇప్పుడున్నదే కలియుగము. నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తే పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. బాబా ఏమంటున్నారు? నేను పావన ప్రపంచాన్ని ఎప్పుడైతే తయారు చేస్తానో అప్పుడు ఈ పతిత ప్రపంచం ఏమవుతుంది? తప్పకుండా వినాశనం అయిపోతుంది. కావుననే ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి మహాభారత యుద్ధం ప్రజ్వలితమైంది అని చెప్తారు. ఈ వినాశనం అవటం కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉందంటున్నారు బాబా. ఇలా వినాశనం అవటం కూడా ఎక్కడ ఫిక్స్ అయ్యింది? డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉందని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు మొట్టమొదట బాబాకు సాక్షాత్కారం జరిగిందిట. ఏ బాబాకి? బ్రహ్మ బాబాకి. ఇంత పెద్ద రాజ్యం లభిస్తుందని తెలుస్తూనే ఎంతో సంతోషం కలిగిందిట బాబాకి. అలాగే వినాశనం కూడా సాక్షాత్కారం జరిగింది. బాబాకి ఎప్పుడైతే వినాశనం యొక్క సాక్షాత్కారం జరిగిందో పూర్తి బాబాకి వైరాగ్యం వచ్చేసింది. బాబాకి వజ్రాలన్నీ కూడా రాళ్లలాగా కనిపించడం మొదలైంది. అప్పుడు బాబా చెప్పారు, ఇదంతా అబద్ధపు వ్యాపారం, ఇప్పుడు నాకు ఈశ్వరుడి నుండి పిలుపు వచ్చింది, వెళ్ళిపోవాలి అని చెప్పి.
బాబా చెప్తున్నారు, ఇప్పుడు మొట్టమొదటి బాబాకి ఇలా సాక్షాత్కారాలు జరిగాయట. సాక్షాత్కారంలో మన్మనాభవ మజ్జాజీభవ ఇవి గీతలో పదాలు. గీతలో కొన్ని పదాలు సరైనవే, మీకు వినిపిస్తున్న జ్ఞానం మళ్ళీ ప్రాయలోకమైపోతుందని బాబా అంటారు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేమీ లేవని ఎవరికీ తెలీదు. ఆ సమయంలో జనసంఖ్య కూడా ఎంత తక్కువ ఉండేది, ఇప్పుడు ఎంతగా అయిపోయింది. కావున ఈ మార్పు రావాల్సింది, వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే అంటున్నారు బాబా. మహాభారత యుద్ధం కూడా ఉంది, ఇంకే శాస్త్రాల్లోనూ దీని వర్ణన లేదు. కావున దీన్ని భగవంతుడే రచించి ఉంటారు. కృష్ణుడైతే రచించడు కదా. మరి దీనిని ఎవరు తయారు చేశారు? శివ జయంతిని జరుపుకుంటారు, కానీ శివబాబా వచ్చి ఏం చేశారో కూడా వారికి తెలీదు. గీత ద్వారా కృష్ణుడి ఆత్మకు రాజ్యం లభించింది అని బాబా అర్థం చేయించారు. గీతనే మాత అంటారు. అందుకనే కృష్ణుడు గీతను వినిపించలేదని, అతడు గీతా జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని కృష్ణుడిగా అయ్యాడని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ విధంగా అవుతారని బాబా చిత్రాల్లో కూడా చూపించారు. కానీ వారు శివ్ బాబాకి బదులుగా కృష్ణుడు పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని మీరు పక్కా చేసుకోండి. తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని ఎవరూ పడేయకుండా ఉండేందుకు ఈ విషయాన్ని మీరు పక్కా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అంటూ చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. ఇది ఎలా సంభవమవుతుంది అంటారు. అరే, అది నిర్వికారి ప్రపంచమని, వారు సంపూర్ణ నిర్వికారులని మీరు కూడా అంటారు కదా. మరి అక్కడ వికారాలు ఎక్కడి నుండి వస్తాయి? అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంటే అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు అని మీరు భావిస్తారు. ఈ ప్రపంచం ఒక పతిత ప్రపంచం. కుంభమేళా కూడా ఎన్ని లక్షల మంది వెళ్తారు. అక్కడ ఒక నది గుప్తంగా ఉంది అంటారు. నది ఎక్కడున్నా గుప్తంగా ఉంటుందా? ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు కదా. గంగ ఇక్కడ కూడా వస్తుంది అంటారు. అరే, గంగ తన దారిలో తాను ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా, లేక ఈ పర్వతం మీదకి వస్తుందా? భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. జ్ఞానం, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. ఒకటి హద్దులో వైరాగ్యం, రెండోది అనంతమైన వైరాగ్యం. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవుల్లోకి వెళ్తారు, కానీ ఇక్కడ విషయాలు లేవు. మీరు బుద్ధి ద్వారా మొత్తం ఈ పాత ప్రపంచాన్నే సన్యసిస్తారు. ఇక్కడ విషయాలు లేవు. మీరు బుద్ధి ద్వారా మొత్తం పాత ప్రపంచాన్నే సన్యసిస్తారు. స్వయం చదువుతూ ఇతరులతో చదివించడమే రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం. రాజయోగం అడవుల్లో నేర్పించబడదు, ఇది ఒక పాఠశాల. దీని శాఖలు కూడా తెరవబడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివ్ బాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణీలు చదివిస్తూ ఉంటారు. కావున ఇది పాండవ గవర్నమెంట్. మీరు ఇప్పుడు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. మీరు ఇక్కడ ఎంతో శాంతిగా కూర్చున్నారు. బయట ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచవికారాల్ని దానం చేస్తే మీ గ్రహణం తొలగిపోతుంది అని బాబా అంటున్నారు. నా వారిగా అయితే నేను మీ సర్వ మనోకామనల్ని పూర్తి చేస్తాను. బాబా అంటున్నారు, మీరు నా వారిగా అయితే మీ కోరికలన్నీ నేను పూర్తి చేసేస్తాను అంటున్నారు. మనం సుఖధామంలోకి వెళ్ళనున్నామని, ఈ దుఃఖధామానికి మంట అంటుకుంటుందని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలు వినాశన సాక్షాత్కారాన్ని కూడా పొందారు కదా. పిల్లలు వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా పొందారు. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందని చెప్తున్నారు బాబా. ఇప్పుడు సమయం కూడా చాలా తక్కువ ఉంది. కావున స్మృతి యాత్రలో లగ్నం అయిపోతే మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా ఇచ్చే వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు జీవిస్తూ మరణించాలి. బాబాకు దత్తతగా అయిపోవాలి. ఎప్పుడూ మీ ఉన్నతమైన భాగ్యరేఖని ఖండితం చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, ఏ తప్పుడు విషయాన్ని విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం కొద్దిగా కూడా చెల్లించకూడదు. ఈ దుఃఖధామానికి మంటలు అంటుకోబోతున్నాయి, కావున దీని నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. వరదానము, సమయ ప్రమాణంగా మీ భాగ్యాన్ని స్మరణ చేసుకుని
సంతోషం మరియు ప్రాప్తులతో నిండుగా అయ్యే స్మృతి స్వరూప భవ. భక్తిలో స్మృతి స్వరూప ఆత్మల యొక్క స్మృతి చిహ్న రూపంలో భక్తులు ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేస్తూ అలౌకిక అనుభవాలలో మైమర్చిపోతారు. కనుక మరి మీరు ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలని ప్రాప్తి చేసుకుని ఉంటారు? కేవలం ఎటువంటి సమయము, ఎటువంటి కర్మో అటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేస్తే చాలా విచిత్రమైన సంతోషం, విచిత్రమైన ప్రాప్తుల భండారంగా అయిపోతారు. మరియు హృదయం నుండి పొందవలసిందేదో పొందేశాను అన్న ఈ నాదమే వెలువడుతుంది. స్లోగను నంబర్ 1లోకి రావాలి అనుకున్నట్లయితే కేవలం బ్రహ్మబాబా అడుగులో అడుగు వేస్తూ నడవండి. నంబర్ 1లోకి రావాలి అనుకుంటే ఏం చేయండి? కేవలం బ్రహ్మబాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ నడవండి. ఈరోజు స్వమానం, నేను బ్రహ్మబాబ్ సమానాత్మను. అచ్చా, ఓం శాంతి.